శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. తెలియని కార్యమెల్ల కడతేర్చుటకొక్క వివేకిన్ చేకొనన్ వలయు అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమాంద్యమేమియుం కలుగదు. పాలమందు తిలకంబిడునప్పుడు చేత అద్దమున్ కలిగిన చక్క చేసుకొనుగాదే నరుండు అది చూచి భాస్కర. ఎంత మంచి పద్యం అండి! ఎంత చక్కటి ఉదాహరణ! అందరికీ అర్థమయ్యేలాగా ఈ శతకకారుడు మనకి చెప్పినటువంటి తాత్పర్యం. మనిషి ఏ వ్యక్తి అయినా సరే నుదుటి మీద బొట్టు పెట్టుకోవాలంటే చేతిలో అద్దం ఉంటే దాన్ని చూస్తూ సరిగ్గా పెట్టుకోవచ్చు, కొంచెం అటు ఇటు అయితే సర్దుకోవచ్చు. అట్లాగే తనకి తెలియనటువంటి పని ఏదన్నా చేయడానికి పూనుకుంటే తెలిసిన వాడిని ఎవరినైనా పక్కన పెట్టుకుంటే ఆ పని నిర్విఘ్నంగా నెరవేర్చుకోగలడు. ఎంత చక్కటి అర్థవంతమైనటువంటి పద్యాన్ని మనకు అందించాడో కదా శతకకారుడు.